సోదరులారా, మా కోరం కనకన్న చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలు అమెరికా నుంచి అభివృద్ధిని తెచ్చినట. అంతరిక్షం నుంచి తెచ్చినా గెలవరు. అమెరికా నుంచే కాదు, అంతరిక్షం నుంచి వచ్చి నిలబడ్డా ఇక్కడ ఇల్లందు ప్రజల మనసును గెలుచుకోలేరు. ఎందుకు గెలుచుకోలేరంటే ఇవాళ ఇదే ఇల్లందు నుంచి గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కూడా నిన్ననే ఫోన్ చేసి, అన్నా మేము బయట నుంచి మీకు మద్దతు ఇస్తా ఉన్నాం, తీసుకోండి మా మద్దతు అని ప్రకటించింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఒక్కడే. తీన్మార్ మల్లన్న వెంట ఉన్నది మీరు మాత్రమే. ఇవాళ తీన్మార్ మల్లన్న తోటి మీరు నేనుతో పాటు తల్లి సోనియా గాంధీ ఉన్నది, సిపిఎం పార్టీ ఉన్నది, సిపిఐ పార్టీ ఉన్నది, తెలంగాణ జనసమితి ఉన్నది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉన్నది, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, టీచర్స్ యూనియన్స్, ఇలా అన్ని రకాల ప్రజలు ముక్త కంఠంతో ఈసారి మా అభ్యర్థి మల్లన్నే అని బల్ల గుద్ది చెప్తుంటే అమెరికా నుంచి వస్తేంది, అంతరిక్షం నుంచి వస్తేంది, అట్టడుగున ఉన్నటువంటి పాతాళం నుంచి వస్తేంది. అమ్మ, మల్లన్న గెలవడం అంటే మల్లన్నది కాదు ఆ గెలుపు, ఈ ప్రజలు గెలపాలి. ఈ ప్రజలు గెలిచినట్టుగా తీన్మార్ మల్లన్న గెలవడం అంటే పట్టభద్రులు గెలవడం. మేధావులు మీరే, మేధావులు మీరే, మిమ్మల్ని మించినోడు ఎవడు లేడు. నా దృష్టిలో నేను చాలా చిన్నవాడిని. ప్రజలారా, మీరే గొప్పవాళ్ళు. మీరిచ్చేటువంటి అవకాశంతోనే ఎవరైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది ప్రజాప్రతినిధులైనా కూడా మీరు పెట్టిన భిక్షతోనే కూర్చున్నాం తప్ప ఇంకొకటి కాదు.